సో ఊరు వాడ బి అలర్ట్. ఊరు వెళ్ళాలనుకుంటే వాయిదా వేసుకోండి. ఒకవేళ ప్రయాణంలో ఉంటే ఏ రూట్లు బిజీగా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. బంద్ అయ్యాయో కూడా తెలుసుకోండి. ఎందుకంటే రాగల 72 గంటల్లో వెదర్ రిపోర్ట్ మన 2 తెలుగు రాష్ట్రాలను రెడ్ జోన్ లో పెట్టింది. సో మినిమం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. సో ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉండడంతో రహదారులు తెగిపోయాయి. ఇప్పటికే కొన్ని హైవేల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఒకసారి రూట్ మ్యాప్స్ చూద్దాం. రాత్రి కురిసిన వర్షంతో టోల్ గేట్స్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. మనం అన్ని రూట్ మ్యాప్స్ ని ఒకసారి గమనించినట్లయితే నిన్న కురిసిన వర్షంతో కాజా టోల్ గేట్ వద్ద వరద నీరు భారీగా నిలిచిపోయింది. టోల్ గేట్ అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ అయితే పూర్తిగా దెబ్బతింది. ఇక మాన్యువల్ గా ప్రస్తుతం వాహనాలు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. సో కాజా టోల్ గేట్ దగ్గర ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో ట్రాఫిక్ చాలా నెమ్మదిగా కదులుతోంది. ఇక అమరావతి విజయవాడ హైవే భారీ ట్రాఫిక్ జామ్ ఉన్నట్లు తెలుస్తోంది. వరదల కారణంగా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ఇక లోకల్ రోడ్ల ద్వారా వాహనాలని తరలిస్తున్నారు. మరోవైపు అమరావతి నుంచి విజయవాడ రూట్ లో మంగళగిరి సమీపంలో వాహనాలు బ్లాక్ చేశారు. గుంటూరు పల్నాడు ప్రాంత వాగులు ఉప్పొంగి రోడ్లు మునిగిపోయాయి. సో ఆ ప్రాంతం మొత్తం మనకి రెడ్ లైన్ మనకు కనిపెడుతోంది. సో అదే రెడ్ లైన్ మొత్తం గుంటూరు నుండి వెళ్లే ప్రాంతాలు ప్రతి రోడ్ అలా రెడ్ మార్క్ కనబడుతుంది. సో గుంటూరు నుంచి టెంపుల్ అమరావతి, అలానే తుళ్ళూరు, ఇటు గుంటూరు నుండి తుళ్ళూరు వెళ్ళాలన్నా, గుంటూరు నుండి టెంపుల్ అమరావతి వెళ్ళాలన్నా మనం చూస్తున్నాం కదా, రెడ్ లైన్, పూర్తిగా రెడ్ లైన్. అంటే టోటల్ గా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షాల కారణంగా కొండవీడు వాగు, పొట్టేళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సో రోడ్లపైకి నీరు చేరిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వాహనాలు నిలిచిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఇక గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడుతున్నాయి. ఒకసారి టెంపుల్ అమరావతి నుండి గుంటూరు వరకు ఉన్న రోడ్డు గమనించాం కదా. సో టెంపుల్ అమరావతి నుంచి విజయవాడ వైపు అంటే మద్దూరు వాగు వరదలతో రోడ్లు మునిగిపోయాయి. మనం చూస్తున్నాం టెంపుల్ అమరావతి నుంచి విజయవాడ వెళ్లే రూట్ మొత్తం రెడ్ లైన్ మనం గమనించవచ్చు. టెంపుల్ అమరావతి నుండి చూసుకుంటే మొత్తం రెడ్ లైన్. అంటే ఇక్కడ కూడా పూర్తిగా భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లడం, రోడ్ల మీదకి పూర్తిగా నీరు వచ్చేయడం, దీంతో వాహనాలు ఎక్కడికక్కడ స్టక్ అయిపోవడం. దీంతో చాలా కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా స్లోగా ట్రాఫిక్ కదులుతూ ఉంది, కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సో రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాలు కదలకుండా ఆగిపోయాయి. ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. గుంటూరు పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో వాటర్ లాకింగ్ పెరిగింది. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. సో స్థానిక అధికారులు రెస్క్యూ టీంలను సిద్ధం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకైతే ప్రస్తుతానికి తరలిస్తున్నారు. ఇక మరొక రూట్ ని కూడా చూద్దాం. సత్తెనపల్లి నుంచి హైదరాబాద్ వైపు. సో 2 తెలుగు రాష్ట్రాలకి భారీ వర్ష సూచన ఉంది. రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి సత్తెనపల్లి నుంచి హైదరాబాద్ వచ్చే రూట్ కూడా మనకి టోటల్ గా రెడ్ లైన్ కనిపిస్తూ ఉంది. సో ఆ మార్గం అంతా టోటల్ గా ట్రాఫిక్ తో జామ్ అయిపోయింది. మార్గం అనుపాలెం వద్ద బంద్ అయిపోయింది. అంటే సత్తెనపల్లి నుంచి హైదరాబాద్ రావాలంటే అనుపాలెం అనే ప్లేస్ కి రావాల్సి ఉంటుంది. అక్కడ టోటల్ గా బంద్ అయిపోయింది. వరదలతో రోడ్లు మునిగిపోయాయి అక్కడ. సో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. అండ్ పల్నాడు జిల్లాలో కూడా భారీ వర్షాలు, గాలులతో మేజర్ రోడ్లు కూడా పూర్తిగా నీటితో నిండిపోయాయి. సో అక్కడి నుండే అంటే గుంటూరు నుండి సత్తెనపల్లి నుండి బయలుదేరే దగ్గర నుండే ఆ సత్తెనపల్లి తర్వాత ఇటు పిడుగురాళ్ళ చేరుకోవాల్సి ఉంటుంది. సత్తెనపల్లి నుండి పిడుగురాళ్ళ చేరుకోవడమే పెద్ద టాస్క్ అనుకుంటే, ఇక అక్కడి నుండి హైదరాబాద్ రావాలంటే మాత్రం నోవే. దీంతో అధికారులు ట్రాఫిక్ నైతే ప్రస్తుతం నియంత్రిస్తున్నారు. సో మరొక మనం చూస్తున్నాము సత్తెనపల్లి నుండి పిడుగురాళ్ళ రావాల్సి ఉంటుంది. అసలు సత్తెనపల్లి నుండి పిడుగురాళ్ళ రావాలంటేనే చాలా అదొక టాస్క్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటికే రోడ్లన్నీ మునిగిపోయాయి. అంటే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. సో అక్కడ రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయినాయి కాబట్టి అసలు వెహికల్స్ ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్. అలాంటిది ఇక పిడుగురాళ్ళ నుండి హైదరాబాద్ రావాలంటే అది ఇంకెంత పెద్ద టాస్క్, జస్ట్ ఇమాజిన్. సో సత్తెనపల్లి నుండి పిడుగురాళ్లకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో హైదరాబాద్ కు వెళ్లే వాహనాలను నర్సరావుపేట మీదుగా ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు. ఇక మరొక రూట్ మ్యాప్ చూద్దాం. అచ్చంపేట నుండి అమరావతి మార్గం ఎలా ఉందో. రైట్, మనం చూస్తున్నాం అచ్చంపేట నుండి అమరావతి మార్గం కూడా మనకి అంతే కనబడుతోంది. టోటల్ గా రెడ్ లైన్ మనకు కనిపిస్తోంది. సో అచ్చంపేట నుండి ఇటు దేవరకొండ, హాలియా, మిర్యాలగూడ, ఆ తర్వాత కోదాడ నుండి నందిగామ,
ఆ తర్వాత అమరావతి చేరుకోవాలి. ఈ ప్రాంతాలంతా మనకి రెడ్ లైన్ మాత్రమే కనబడుతోంది, అంటే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ఎటు చూసినా ఎటు వెళ్ళాలన్నా మీరు ఇబ్బంది పడతారు. సో రోడ్ల మీదకి రావద్దు. నిజంగా అత్యవసరమై చాలా అవసరమైతేనే బయటికి రండి, లేకపోతే స్టక్ అయిపోయే సిచ్యువేషన్స్ మనం TV9 స్క్రీన్ మీద చూస్తున్నాం. అది గుంటూరు పల్నాడు రోడ్డు మధ్యలో ఒక చెట్టు ఇలా విరిగి పడిపోయింది. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. అనుపాలెం పల్నాడు జిల్లాలోని అనుపాలెం రోడ్ అది. అసలు మీకు అక్కడ రోడ్ అనేది ఉంది అన్న విషయం మీరు ఏమన్నా కనిపిస్తుందా? అది రోడ్డా చెరువా? అసలు అది ఎటు నుండి ఎటు నీళ్లు పోతున్నాయో కూడా అర్థం కాని సిచ్యువేషన్. సో ఇది సిచ్యువేషన్. ఒక్కసారి విజువల్స్ చూసైనా బయటికి వచ్చే వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని రండి. అత్యవసరమైతేనే బయటికి రండి, లేకపోతే ఇళ్లల్లో ఉంటేనే సురక్షితం.